ఒక 9 ఇయర్స్ పిల్లవాడు ఒక 7 ఇయర్స్ అమ్మాయి వరల్డ్ వండర్ రికార్డ్ సాధించారన్నమాట. ఎంత టాలెంటెడ్ లా ఉన్నావు దేవాంశ్. మీ మమ్మీ బాగా టాలెంటెడా, మీ డాడీ మంచి టాలెంటెడా దేవాంశ్? నువ్వు చెప్పాలి. ఇద్దరు చాలా టాలెంటెడ్, కానీ మమ్మీ కొంచెం స్మార్ట్ ఉంటుంది. మాస్టర్స్ చేయడానికి వెళ్ళి అక్కడే ఒకరికొకరిని చూసుకొని ప్రేమ చిగురించి అంతేనా, లేకపోతే తూనీగా స్టోరీ ఉందా? So first they were in the same school. They studied hard, and when they graduated, then they started prema chundi. ప్రేమ వచ్చింది. 1 year లో 100 కోట్లు సంపాదించగలనా? ఏం మీరు 20 సంవత్సరాలలో 10,000 ఎకరాలు సంపాదించేలా? కనీసం 100 ఎకరాలు. పద్మ గారు 100 ఎకరాలు ఓకే అండి, నేనే ఇచ్చేస్తాను, మీరు సంపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలా వెళ్ళటానికి మీకెంత సపోర్ట్ చేశారు అసలు? ఫస్ట్ యాజ్ ఎ మదర్ గా మీరు చెప్పండి. నేను జాబ్ చేస్తూ ఉండేదానండి. నేను సాఫ్ట్వేర్ లీడ్ ఇంజనీర్ గా చేశాను. నాకు 200K శాలరీ వచ్చేది. 200K ఇండియాలో 2 crores. 2 crores 2 కోట్ల జాబ్ వదిలేశారు పిల్లల కోసం. యుఎస్ లో ఎంత, ఒక 5 acres లో ఉంటుంది మీ హౌస్ కూడా? మా ఫార్మ్ హౌస్ 200 acres లో ఉంటుంది. 200 acres ఫార్మ్ హౌస్. దాని ఎంత ఉంటుంది మీకు? ఒక 10,000 ఎకరాలు ఉంటుందా మొత్తం అక్కడ? ఇంకా ఎక్కువ. భయం అనిపించిందా? 100 books నేను చదవగలనా? 70 అయినాక నాకు చాలా భయం వేసింది, రెడ్ ఐస్ అన్ని, కానీ నేను పర్సర్వేర్ చేసిన. నేనే అక్కడ కంటిన్యూస్ గా కూర్చోలేకపోయాను. మొత్తం 5 witnesses చేంజ్ అయ్యారు. అప్పటికి యాక్చువల్లీ 101 books రీడ్ చేశాడు. నైట్ 9 అయింది అనుకుంటాను. 9 సంవత్సరాల అబ్బాయి ఎన్నో వరల్డ్ రికార్డ్ సాధించారు. నిజంగా గ్రేట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఒక 9 ఇయర్స్ పిల్లవాడు ఒక 7 ఇయర్స్ అమ్మాయి వరల్డ్ వండర్ రికార్డ్ సాధించారనమాట. నిజంగా ఈ బాబు 9 సంవత్సరాలు కూడా లేదు, వరల్డ్ రికార్డ్స్ పక్కన పెడితే ఒక బుక్ కూడా రాశారనమాట. చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ బాబు గురించి నేను వింటున్నప్పుడు. చిన్నగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బాబు గురించి, 10 hours కంటిన్యూస్ రీడింగ్, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, అట్ ది సేమ్ టైం వరల్డ్ వైడ్ బుక్ రికార్డ్స్ లో కూడా ఈ బాబు ఎక్కాడు. మన ఇండియాలో ఉన్న అబ్బాయి అయితే కాదండి, మన తెలంగాణ అబ్బాయి అమెరికాలో సెటిల్ అయిపోయిన ఒక కపుల్కి పుట్టిన 2 పిల్లలు. నిజంగా వాళ్ళని అంత మంచి మార్గంలో పెంచుతున్న తల్లిదండ్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్. ఇప్పుడు వరల్డ్ రికార్డ్ సాధించిన వరల్డ్ వండర్ కిడ్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మన ముందే ఉన్నారు. నాకు ఎప్పుడెప్పుడు ఆ బాబు దగ్గర నుంచి ఇదన్నీ క్వాలిటీస్ ఎలా నేర్చుకున్నాడో, ఎంతోమంది పిల్లలకి వాడి ద్వారా చాలా మెసేజ్ ఇవ్వాలని మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను. నా ముందున్నాడు దేవాంశ్. హాయ్ దేవాంశ్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? నమస్తే. సో హాయ్ అక్షర. Hello. హౌ ఆర్ యూ? Good. సో సూపర్. హాయ్ అండి. సో శ్రీనివాస్ గారు అండ్ పద్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రేపు మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న పిల్లలు ఎంతసేపు ఉన్న చదువులు, లేకపోతేనేమో ఇంటికి వస్తే మొబైల్స్, ఇవి పట్టుకొని అదే ప్రపంచం అనుకుంటున్నారు. కానీ పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకురావాలని ఎందుకు అనిపించింది, ఎవరికి అనిపించింది, ఎలా అనిపించింది, వాళ్ళు ఇలా వెళ్ళటానికి మీకెంత సపోర్ట్ చేశారు అసలు? ఫస్ట్ యాజ్ ఎ మదర్ గా మీరు చెప్పండి. సో అందరికీ ఉన్న వరి ఆలోచన నాకు కూడా ఉంది. పిల్లలు గేమ్స్కి అడిక్ట్ అవుతారు, స్క్రీన్స్కి అడిక్ట్ అవుతారు. మీరు చెప్పినట్టు పేరెంట్స్ బిజీగా ఉండడంతో మేమే కొన్నిసార్లు సరే స్క్రీన్ మీద వదిలేయాల్సి వస్తుంది. కానీ నేను జాబ్ చేస్తూ ఉండేదానండి. నేను సాఫ్ట్వేర్ లీడ్ ఇంజనీర్ గా చేశాను. నాకు 200K శాలరీ వచ్చేది, విచ్ ఈస్ 200K. ఓకే, ఆల్మోస్ట్ ఇండియాలో 2 crores. 2 crores 2 కోట్ల జాబ్ వదిలేశారు పిల్లల కోసం. అంటే అనిపించింది ఇద్దరం బిజీగా ఉంటే అది కరెక్ట్ కాదనిపించింది. అన్నిటికన్నా గొప్ప సంపద అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం తెలివితేటలు నేర్చుకున్నారు, వాళ్ళని ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఎదుగుతారు అనేది ఇంపార్టెంట్ అనిపించింది. సో దానికి ఎవరో ఒకరు కొంచెం లీజియర్గా ఉండి టైం స్పెండ్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. సో నేను మా బాబుతో చాలా టైం స్పెండ్ చేస్తాను, చాలా మాట్లాడతాను. సో వీ హ్యావ్ దట్ వర్డ్స్. నువ్వు కూడా స్క్రీన్స్ చూస్తున్నావు, మనం ఫోకస్డ్గా ఉండాలి. బోల్డ్ లీడర్ అవ్వాలంటే ఆ క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఛాలెంజ్ లేదమ్మా, నాకు ఫోకస్ ఉంది,
నేను ఐ కెన్ డూ ఇట్ అని అన్నాడు. Hmm. సో మాకు అక్కడ లైబ్రరీలో సమ్మర్ రీడింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అందరి కిడ్స్కి ఉంటుంది. అక్కడ ఏంటంటే సమ్ బుక్స్ రీడ్ చేస్తే దాని ప్రకారం పాయింట్స్ ఇచ్చి పిల్లలకి అవార్డ్స్ ఇచ్చి ఓకే ఫ్రీ బుక్స్ ఇచ్చి అలా చేస్తారు. ఓకే సో ఒక సమ్మర్లో తను అందరికన్నా ఫాస్ట్గా నాకు ఫస్ట్ బుక్ రావాలి అని ట్రై చేశాడు. Okay. ఇద్దరికి వాళ్ళకే లైబ్రరీలో ఫస్ట్ బుక్ వచ్చింది. ఓకే 500 పాయింట్స్ వస్తే బుక్ వస్తుంది. వచ్చాక అమ్మ నేను 25 బుక్స్ చదివితే నాకు 500 పాయింట్స్ వచ్చాయి, నేను 100 బుక్స్ చదవగలనమ్మా అన్నాడు. నేను లేదు అదంత ఈజీ కాదు అన్నాను. కానీ హీ వాస్ పుషింగ్, అంటే 100 బుక్స్ చదవాలంటే నేను ఫస్ట్ 1 డే మొత్తం అక్కడ డెడికేటెడ్గా కూర్చోవాలి, తన్ని తీసుకెళ్ళాలి. సో లేదు నేను చేయగలను అంటున్నాడు. నేను టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను, డిలే అవుతూ వస్తుంది అది. ఓకే కానీ నువ్వు నిజంగా చేయగలిగితే మాత్రం ఇట్ కుడ్ బి ఎ రికార్డ్ అని, ఇట్ విల్ ఛాలెంజ్ అంటే నేను ఐ డూ ఇట్ అన్నాడు. ఓకే తనే రిమైండ్ చేస్తున్నాను, ఇంకా సమ్మర్ వచ్చింది, ఇప్పుడు స్ప్రింగ్ బ్రేక్ వచ్చింది, యాక్చువల్ హాలిడేస్ వచ్చాయి, ఇప్పుడన్నా నాకు టైం స్పెండ్ చేయమ్మా అంటే తను అంత ఇంట్రెస్ట్గా అడిగినప్పుడు ఐ హ్యావ్ టు డూ ఇట్ అని నేను సరే ఒకవేళ నిజంగా తను చదవగలిగితే అదొక రికార్డ్గా మనం అప్లై చేయొచ్చు అని విట్నెస్ని అరేంజ్ చేసి లైబ్రరీతో మాట్లాడి మొత్తం సెటప్ చేసి రికార్డింగ్ పెట్టుకొని ట్రై చేసాము. మేము మార్నింగ్ 7కి అలా వెళ్ళాలనుకుంటే 8కి రీడింగ్ స్టార్ట్ చేశాడు, 7:55 అలా. ఓకే హీ వాస్ కంటిన్యూస్లీ రీడింగ్. తన కళ్ళు ఎర్రబడిపోయాయి, అలసిపోతున్నాడు, బట్ నేను గివప్ ఇస్తాడు అనుకున్నాను, బట్ నో 100 రీచ్ అవ్వాలి అని తన మనసులో ఉంది కాబట్టి స్ట్రాంగ్గా చదివాడు. నేనే అక్కడ కంటిన్యూస్గా కూర్చోలేకపోయాను, మొత్తం 5 విట్నెసెస్ చేంజ్ అయ్యారు ఓకే త్రూ అవుట్ దట్ టైం. ఓకే 100 బుక్స్ రీడ్ చేశాక కెన్ ఐ స్టాప్ ఇట్ అని అడిగాడు. ఓకే అప్పటికి యాక్చువల్లీ 101 బుక్స్ రీడ్ చేశాడు. నైట్ 9 అయింది అనుకుంటాను. ఓకే యా, ఆ రికార్డింగ్స్ తీసుకొని మేము అప్లై చేసాము. సో అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్లో లాంగెస్ట్ కంటిన్యూస్ రీడింగ్ మ్యారథాన్ బై 10-year-old ఓకే వరల్డ్ రికార్డ్ వచ్చింది. కంటిన్యూస్ రీడింగ్ మారథాన్ బై 10-year-old అండ్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యంగెస్ట్ కిడ్ టు రీడ్ ఓకే ఫర్ 10 hours అనే రికార్డ్ వచ్చింది. బట్ దేవాన్స్ ప్రాక్టీస్ చేశారా మీరు? 10 hours లో 100 బుక్స్ ఎలా చదివారు మీరు? నాకు పేరెంట్స్ నుంచి డిటర్మినేషన్ వచ్చింది. ఆ, నేను 100 బుక్స్ ట్రై చేస్తే 100 బుక్స్ రీడ్ చేయాలి, ఆ, ఒక రోజు 100% ఇవ్వాలి. ఆ, ఇప్పుడు ఇక్కడ ఆపాలని ఉండద్దు, ఆ. 100 బుక్స్ అయిపోయినాక ఆపాలి. సో బట్ ప్రాక్టీస్ చేసేవాడు ఇంట్లో? కొన్ని బుక్స్ రీడ్ చేసినా కానీ లైక్ పెద్ద నంబర్స్ అటెంప్ట్ చేయలే ఇంకా. ఆ, అప్పుడు 100 రోజు వచ్చినప్పుడు నేను బిగ్ నెంబర్ అటెంప్ట్ చేసిన. భయం అనిపించిందా? 100 బుక్స్ నేను చదవగలనా? 70 అయినాక నాకు చాలా భయం వేసింది, రెడ్ ఐస్ అన్ని, కానీ నేను పర్సర్వేర్ చేసిన. అవునా? Mm. ఓ సూపర్. కానీ ఎవరు ఇన్స్పిరేషన్ నీకు? నాకు పేరెంట్సే ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇచ్చినారు చాలా. మ్, సాకర్ ప్లేయర్ ఉన్నారు మ్, రొనాల్డో, ఓకే నాకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చినారు. ఓకే. ఇక్కడ అవుతారు కానీ నెవర్ గివ్ అప్. కానీ బాబు అక్కడ అమెరికాలోనే పుట్టాడండి, అవునండి, పాప కూడా అక్కడే. అక్కడ. సో మీరు ఇంట్లో మాట్లాడుకుంటారు కాబట్టి తెలుగు బాగా వచ్చింది. యా, ఇంత తెలుగు వచ్చిందంటే గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మాతృభాష మీద తను అంటే ప్రాపర్గా ఉండదు కానీ మాట్లాడగలుగుతాడు, ఎవరితో అయినా తెలుగు మాట్లాడగలుగుతాడు. ఓకే. ఇంట్లో మమ్మల్ని కూడా మామ్ అండ్ డాడ్ అని పిలవద్దు, నాన్న అండ్ అమ్మ అనే పిలవాలి ఇద్దరు అమ్మ నాన్న అనే పిలుస్తారు. చిన్నప్పటి నుంచి కూడా. ఓకే. యా, కానీ అమ్మ చెప్పారు మీ మీద కాన్సన్ట్రేషన్ నేను పెట్టానని. బట్ ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టినా కానీ కిడ్స్ అనే వాళ్ళు తన ఫ్రెండ్స్తో ఎక్కువ స్కూల్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది, లేకపోతే మీ నైబర్స్ ఉంటారు, వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ మైండ్ సెట్ ఎంత పేరెంట్స్ చెప్పినా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఐ హ్యావ్ టు గో అవుట్, నేను ఆడుకోవాలి, నేను ఉండను, సినిమాలకు వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఇలాంటివి ఉంటాయి కదా. మీ పిల్లలకి ఏం లేవు అసలుకి? దేవాన్ష్కి టైం మేనేజ్మెంట్ మీద చాలా పట్టు ఉంది యాక్చువల్లీ. సో హీ మేనేజెస్ హీ స్కెడ్యూల్ వెరీ వెల్. ఏ టైంలో చదువుకోవాలి, తన ఓన్ ప్రాజెక్ట్స్ బిజినెస్ ప్లాన్స్ చేసుకుంటుంటాడు, తన స్పోర్ట్స్ యాక్టివిటీస్ టైం పెట్టుకుంటాడు, అండ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు. 3 years in a row ఇద్దరు పిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని బోత్ గట్ అవార్డెడ్ బ్లాక్ బెల్ట్ ఇన్ తాయిక్వాండో. సో దే వాంట్ టు లైక్ బ్యాలెన్స్ దట్, ఆ ప్రెషర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ రిలాక్సేషన్ వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్కి ఏం కావాలి, స్పోర్ట్స్లో ఏం చేయాలి, ఎడ్యుకేషన్లో ఏం చేయాలి, ఎవ్రీథింగ్ దే బ్యాలెన్స్ ఇట్ అవుట్ బేసికల్గా. కానీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? 10 hours-లో 100 బుక్స్, వరల్డ్ వండర్ కిడ్. వాళ్ళు దేవాంశ్ నువ్వు రీలీ చేసినావా, చాలా బాగుంది, చాలా ఫేమస్ అంటున్నావు అని అన్నారు. చాలా షాక్ రియాక్షన్, ప్రౌడ్. ఓకే. ఈ కాంపిటీషన్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు కానీ నా కౌంటీలో చాలా మెంబర్స్ ఉన్నారు. ఓకే.
ఓవరాల్గా ఎంతమంది ఉన్నారండి స్టూడెంట్స్, అంటే లైక్ కిడ్స్ తన స్కూల్లోనా? తన స్కూల్ అంటే ఇప్పుడు తన 100 బుక్స్ కదా, మిగతా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? ఇది సెల్ఫ్గా అటెంప్ట్ చేశాడు తను, ఓకే వేరే కిడ్స్ ఎవరు లేదు, తనే సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకొని అటెంప్ట్ చేశాడు. ఓకే. అంటే ఒక్కొక్క బుక్ అంటే ఎంత ఉంటుంది అసలు, సైజ్ ఎంత ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? వాళ్ళ లెవెల్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 4th గ్రేడ్ కిడ్స్ కి ఈ లెవెల్ బుక్స్ అని, 3rd గ్రేడ్ కిడ్స్ కి ఈ లెవెల్ బుక్స్ అని ఉంటాయి లైబ్రరీలో సెపరేట్ చేసి. సో వాళ్ళ లెవెల్ ఆర్ 1 లెవెల్ బిలో తీసుకోవచ్చు అనమాట జనరల్ గా. ఓకే. సో అలా ఒక సెట్ ఆఫ్ బుక్స్ 4th లెవెల్ రీడింగ్, సో 3rd లెవెల్ రీడింగ్ బుక్స్ తీసుకున్నారు. సో ఒక్కొక్క బుక్ మా 20 పేజెస్ నుంచి కొన్ని 80 పేజెస్ ఉన్నాయి, కొన్ని 20 పేజెస్ ఉంటాయి. అవి పిల్లలు చదివేటట్టే ఉంటాయి. కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అంటే ఫాంట్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి. బట్ దేవాంశ్ ఏంటి నాన్న ఫ్యూచర్లో, ఇప్పుడు నువ్వు ఇంత చిన్న ఏజ్లో బుక్ రాసావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అసలు నీకు. అసలు ఈ బుక్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు రాయాలనిపించింది మీకు, ఎవరు ఇన్స్పిరేషన్ బుక్స్ రాయడానికి? సో ఈ బుక్ ఆథర్ ఎవరు? నేనే. ఏ సో యూ కెన్ టెల్ మీ ద నేమ్, హూ ఇస్ ద ఆథర్? దేవాంశ్ గుప్తా. దేవాంశ్ గుప్తా. ఓ ఏంటి అసలు ఈ బుక్ ఏంటి అసలుకి? నాకు రొనాల్డో నచ్చుతారు కదా, చాలా సెట్ బ్యాక్స్ వచ్చినాయి, కానీ ఇంకా ఆడతారు. అప్పుడు విన్ అయింది, చాలా విన్ అయ్యాను. ఇప్పుడు బెస్ట్ ప్లేయర్ అంటారు కొన్ని. ఇప్పుడు నాకు డిటర్మినేషన్ వచ్చింది, ఇక చాలా ఉండాలి, రొనాల్డో చాలా బాగుండాలి. అప్పుడు నేను బుక్ రాసిన రొనాల్డో గురించి, అట్లా రొనాల్డో డెడికేషన్. అప్పుడు సింపేరోస్ ఉంటారు టీం, వాళ్ళకు అన్ని లాసెస్ వస్తాయి, వాళ్ళు అసలు విన్ అవ్వరు, క్విట్ అవ్వాలని అనుకుంటారు. కానీ అప్పుడు న్యూ కోచ్ వస్తారు, అప్పుడు వాళ్ళ కోచ్తోని మాట్లాడితే ఆడుకుంటే మంచిగా అవుతారు, నెవర్ గివ్ అప్ అని మంచిగా ఆడతారు. అప్పుడు టోర్నమెంట్ కూడా విన్ అవుతారు. ఓ సూపర్. సో స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసావా బుక్స్? చేయలే, కానీ చెప్పిన ఆన్లైన్ ఉంది అని, లైబ్రరీ ఉంది, యూఎస్లో లైబ్రరీ ఉంది. ఓకే. సో ఆన్లైన్లో కూడా ఉంది. రీసెంట్గా రాశాడు బుక్. సో ఆల్మోస్ట్ రాసిన కొన్ని రోజులకి స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. స్కూల్ లైబ్రరీలో కూడా పెట్టడానికి ట్రై చేస్తా అని చెప్పారు. యుఎస్ లో పబ్లిక్ లైబ్రరీలో ఉంది ఆల్రెడీ. ఓకే. ఇంత టాలెంటెడ్ లా ఉన్నావు దేవాంశ్. సో మీ ఇద్దరులో ఎవరు అసలు ఇంత టాలెంట్? బాబుకి ఎలా వచ్చేసింది? మీ మమ్మీ బాగా టాలెంటెడా, మీ డాడీ మంచి టాలెంటెడా? దేవాంశ్ నువ్వు చెప్పాలి. ఇద్దరు చాలా టాలెంటెడ్, కానీ మమ్మీ కొంచెం స్మార్ట్ ఉంటారు. Mummy multi-talented. Nana smart. నాన్న స్మార్టా? అందరూ అమ్మ స్మార్ట్ అని చెప్పు. అమ్మ మల్టీ టాలెంటెడ్. Amma multi-talented. Amma ఇద్దరికి టాలెంట్ ఉంది. house work చేస్తది. ఓ సూపర్ నాన్న. హౌస్ మొత్తం కంట్రోల్ చేస్తాడు అమ్మాయిని. అమ్మనే. యుఎస్ లో ఎంత ఒక 5 acres లో ఉంటుందా మీ హౌస్ కూడా? లెస్ దెన్ 1 acre. లెస్ దెన్ 1 acre. అక్కడ ఏంటండి ఎవరు చూసినా 1 acre అని చెప్తారు, పనులు దొరకరు. ఎలా ఇల్లు పెద్దగా చేసుకోవాలంటే మేము అదే భయపడుతున్నాం. ఆ పని ఎవరు చేసుకుంటారని పెద్దగా చేసుకోవట్లేదు, ఉన్న దాంట్లో ఉంటున్నాం అంతే. ఓకే. మా ఫార్మ్ హౌస్ 200 acres లో ఉంటుంది. 200 acres ఫార్మ్ హౌస్. దాంట్లో ఏమేసారు దాంట్లో? 4 acres పాండ్ ఉంటుంది, రిమైనింగ్ అంతా లాంగ్ టర్మ్ ప్లాంటేషన్ ఉంటుంది, పైన్ ట్రీస్ అవి ఉంటాయి. ఓకే. అండ్ లైక్ మంచి హౌస్ అండ్ ఓపెన్ ఏరియా, 5-6 acres ఓపెన్ ఏరియా ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ అవర్ వీకెండ్ దేర్, కైట్స్ ఎగరేసుకోవడానికి, వీళ్ళ ఏదైనా ఆఫ్ రోడ్ వెహికల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, సో దానికి ఫార్మ్ హౌస్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఒక స్టూడెంట్ గా వెళ్ళారు మీరు యుఎస్ కి, లేకపోతే జాబ్ కోసం వెళ్ళారా? స్టూడెంట్. సో మాస్టర్స్ చేయడానికి వెళ్ళి అక్కడే ఒకరికొకరిని చూసుకొని ప్రేమ చిగురించి అంతేనా, లేకపోతే తూనిగా స్టోరీ ఉందా? అప్పుడు కాదు. చెప్పు, నువ్వు చెప్పురా. So first they were in the same school. And then they both met each other after they graduated, because they were so busy that they were so busy in their school days. They studied hard. And when they graduated, then they started ప్రేమ వచ్చింది. సో చిన్నప్పుడు అంటే చెప్తుంటారని పిల్లలకి అప్పుడప్పుడు మీ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. మేము మాట్లాడుకుంటుంటే వినడం తప్ప స్పెషల్ గా చెప్పింది ఏం లేదు. ఓకే. వి కేమ్ ఫ్రమ్ హంబుల్ ఫ్యామిలీ బేసికలీ. బోత్ పేరెంట్స్, మా పేరెంట్స్ వచ్చి స్మాల్ స్కేల్ బిజినెస్ లో ఉండే, వాళ్ళ పేరెంట్స్ అగ్రికల్చర్ అలా బ్యాక్గ్రౌండ్ ఉండే. అండ్ సో వన్స్ వి ఫినిష్డ్ అవర్ మాస్టర్స్ డిగ్రీ, వి గాట్ టుగెదర్ యాక్చువల్లీ.
గ్రేట్ కదా. ఇద్దరు స్టూడెంట్స్కి వెళ్ళారు యూఎస్కి, ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు 200 ఎకరాలలో వాళ్ళు ఇల్లు పెట్టుకున్నారు. ఎలా సంపాదించారండి? మాకు కూడా చెప్పండి, అలాంటి అడ్వైజ్లు ఇవ్వండి మాకు కూడా. యుఎస్ లో సంపాదించడం అంత ఈజీయా? అంటే ఎక్కడైనా సంపాదించడం ఈజీయే, కాకపోతే మనకి ఓపిక ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, స్ట్రాటజీ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను ల్యాండ్ బిజినెస్ లో ఉన్నానండి. యాక్చువల్లీ యుఎస్ లో ల్యాండ్ అక్విజిషన్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ చేస్తుంటాను నేను అక్కడ. సో వి అక్వైర్డ్ ల్యాండ్ ఇన్ జార్జియా స్టేట్ అండ్ ఫ్లోరిడా, సౌత్ కెరోలినా, నార్త్ కెరోలినా, డిఫరెంట్ స్టేట్స్ లో. సో బీయింగ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి ఐ లైక్ ల్యాండ్ అలాట్. మేము మేనేజ్ చేసేది ఉంటుంది. ఒక 10,000 ఎకరాలు ఉంటుందా? ఇల్లే 200 ఎకరాలు అంటే పార్ట్నర్షిప్స్ లో ఉంటుంది. ఒక 10,000 ఎకరాలు తనకే తెలుసు. ఇంకా ఎక్కువ. మొన్నే ఒక యుఎస్ ట్రిలియన్ చేసావు. సో 10,000 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండొచ్చు అంటే పార్ట్నర్షిప్స్. ఓకే, ఎంత ఉంటుంది సార్ ఎకరం అక్కడ? చీపా లేకపోతే? చీప్, ఇక్కడ కంటే చాలా చీప్ ఉంటుంది. ఒక $30,000 అండ్ యావరేజ్ పర్ ఎకర్ వేసుకోవచ్చు. 30,000. కొన్ని 50-60 లో ఉండొచ్చు, కొన్ని 200s లో ఉండొచ్చు, కొన్ని 10,000 లో ఉండొచ్చు. యావరేజ్ 30,000 వేసుకోవచ్చు. యావరేజ్ 30,000 అంటే క్లోజ్ టు 40 to 50 lakhs. 30 lakhs. 30 lakhs. ఓకే, ఇంటర్వ్యూ చేయాలనిపించారు అర్జెంట్ గా సార్తో పాటు యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక ఛానల్ స్టార్ట్ చేసేసుకొని ల్యాండ్ బిజినెస్ చేసేసుకొని. దేవాన్ష్ కి సాకర్ లో అట్లాంటా క్లబ్ గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఆ గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు లైక్ వాట్ ఎవర్ హీ వెంట్ త్రూ ఆ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అన్ని నేను అడిగాను. బుక్ రాస్తున్నావు కదా, వాట్ ఈస్ ద పర్పస్ అని నేను యాజ్ ఎ ఫాదర్ అండ్ కిడ్ కన్వర్జేషన్ అడిగాను అనమాట. సార్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఎంటైర్ బుక్ అని చెప్తే, నేను ఎన్నో ఫేస్ చేస్తుంటాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో. వేరే వాళ్ళు కూడా సేమ్ గో త్రూ అవుతుండొచ్చు. ఒకరికి సపోర్ట్ ఇవ్వాలి, ఒకరికి మోటివేషన్ ఇవ్వాలి అంటే సమ్ సెలబ్రిటీ హ్యావ్ టు సే సంథింగ్, లేకపోతే ఏదైనా బుక్ లో వాళ్ళు చదవాలి. ఈ రెండే సోర్సెస్ ఉంటాయి. కాబట్టి నేను నా బుక్ లో రాస్తాను, నా ఫెలో ఫ్రెండ్స్ చదవచ్చు, మా జూనియర్స్ చదవచ్చు. ఫ్యూచర్ లో ఎక్కడైనా వాళ్ళు స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ వేరే లైఫ్ లో ఏదైనా అచీవ్ చేయాలంటే ఎక్కడైనా స్ట్రక్ అయితే దే విల్ గెట్ దట్ మోటివేషన్. ఈ బుక్ గుర్తు రావాలి వాళ్ళకి అనేది తన ఇంటెన్షన్. సూపర్. బట్ దేవాన్ష్, వీ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ నాన్న. ఎందుకంటే చాలా 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 కష్టం ఇంత చిన్న ఏజ్లో. ఎందుకంటే మేము కూడా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే. బట్ అంటే ఒక బుక్ అంటే ఒక ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవ్వటమే చాలా కష్టం. ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అన్న డౌట్తోనే స్టార్ట్ చేస్తాం. అలాంటిది చిన్న ఏజ్లో ఇన్ని రికార్డ్స్, ఆల్మోస్ట్ ఎన్ని వచ్చాయి నాన్న నీకు? నాట్ ఓన్లీ ఆ బుక్ రీడింగ్, ఇంకా ఏమేమి వచ్చాయి నీకు? ఓకే, 2 వరల్డ్ రికార్డ్స్. స్టేట్ రికార్డులు కాదండి, వరల్డ్ రికార్డ్స్. సో 9 సంవత్సరాల అబ్బాయి ఎన్నో వరల్డ్ రికార్డ్స్ సాధించారు. నిజంగా గ్రేట్ ఇది. సో దేవాన్ష్ గుప్తా, 10 years old resident of Atlanta, successfully completed a continuous reading marathon on April 9, 2026 at the Forsyth County Public Library, 4th Street Library. So 9:40 స్టార్ట్ చేశారండి, 9:40 AM to concluded at 7:50 PM. సో స్పానింగ్ ఏ టోటల్ డ్యూరేషన్ ఎక్సీడింగ్ 10 hours. విత్ ఇన్ 10 hours లోనే ఇన్ని బుక్స్ చదివారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్, ప్రపంచవ్యాప్తంగానే అది. ఇంకా ఏమేమి వచ్చాయండి బాబుకి? 2024 సమ్మర్ లో మొత్తం సమ్మర్ అంతా 76 hours వాలంటీరింగ్ సర్వీస్ చేశారు. దానికి ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చింది. అదే కిడ్స్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వరల్డ్ రికార్డ్ గా, కిడ్స్ వరల్డ్ రికార్డ్ గా రికగ్నైజ్ చేశారు. సో ద మోస్ట్ వాలంటీరింగ్ అవర్స్ ఇన్ 1 year in the boys of 10 to 12 year old division is 76.5 and was completed by Devansh Gupta, Atlanta. సో దీనికి గోల్డ్, ఇది కూడా కిడ్స్ వరల్డ్ రికార్డ్. సో వాళ్ళ అన్నయ్య ఇన్స్పిరేషన్ తో, వాళ్ళ అన్నయ్యతో పాటు తిని కూడా స్టార్ట్ చేసేసిందా? సమ్మర్ మొత్తం పాపం వాళ్ళు వాలంటీరింగ్ సర్వీస్. అంటే వాలంటీరింగ్ సర్వీస్ అంటే ఏం చేస్తారు మేడం? యూ హ్యావ్ టు టెల్ మీ. In the volunteering we served the people who couldn't afford food. And we gave it for free, of course. Basically, people in need,
we packaged the food and Okay. gave it to them for free so they can eat some food. ఓకే Also, we went to a plantation place and we helped to grow and also picked out fresh berries for them. ఓకే అంటే నీడి ఉందని ఎట్లా తెలుస్తుంది మీకు సో ఎస్పెషల్లీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, డొనేషన్ ప్లేసెస్ ఉంటాయి, Hmm. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ప్యాక్ చేయడము, ఓకే లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేయడము, ఆర్గనైజ్ చేయడము, Hmm. కార్లో వస్తుంటారు సో ఆ కార్లో వెళ్ళి వాళ్ళకి అందించడం అలాంటి వర్క్స్, Hmm. లేకపోతే నర్సరీస్ ఉంటాయి అన్నమాట, అక్కడ వెళ్ళి వాటర్ చేయడము, ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయడము, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఆల్మోస్ట్ 10 ప్లేసెస్లో వర్క్ చేశారు. ఓకే 76 hours టోటల్ సర్వీస్. యాక్చువల్లీ ఐ హావ్ టు గివ్ బిగ్ షౌట్ అవుట్ టు పద్మ ఇన్ దిస్ వన్. ఎందుకండి? యాక్చువల్లీ ఒక్కొక్క 1 hour వర్క్ పట్టుకోవడానికి ఆ డొనేషన్ సెంటర్స్ లో ఓకే షీ హ్యాడ్ టు ట్రావెల్ లైక్ 2 hours వన్ వే. ఓకే సో 4 hours డ్రైవ్ చేస్తే Remote గా తనకి ఉండేవి అన్ని 1 hour service వర్క్ locations. దొరుకుతుండే అనమాట వాళ్ళకి. అలా వీళ్ళు సమ్మర్లో జనరల్గా ఏం చేస్తాం, కిడ్స్ పార్క్స్కి వెళ్ళడము, బీచెస్కి తీసుకెళ్ళడము, లేదా టూరిజం అట్రాక్షన్స్కి తీసుకెళ్ళడం ఉంటుంది కదా. ఆ సమ్మర్ అంతా డెడికేట్ చేసి తను ఎక్కడెక్కడ ఈ యంగ్ ఏజ్ కిడ్స్ని అంత ఈజీగా వాలంటరీ సర్వీస్కి ఎవరు తీసుకోరు, ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. Accept చేయరు. అవును, అవును. సో వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి ఇది మా interest పిల్లలకి ఉంది చాలా అని ఇంట్రెస్ట్ చెప్పేసి. ఉంది, వాళ్ళు చేసే వర్క్ ఏదైనా ఇవ్వండి అంటే సో కొంచెం కష్టం లేనివి, ప్యాకింగ్ థింగ్స్, డిస్ట్రిబ్యూషన్ థింగ్స్, అవన్నీ అవి ఏంటంటే ఇప్పుడు 2 hours డ్రైవ్ ఉంటుంది, ఫుడ్ డ్రైవ్ ఉంటుంది. సో మనం అక్కడ 2 hours మాత్రమే సర్వీస్ చేయగలం, కానీ ఆ 2 hours సర్వీస్ చేయడానికి నేను 3 hours ట్రావెల్ చేయాల్సి వస్తుంది, వాళ్ళిద్దరిని తీసుకొని 1.5 hour అట్లా డ్రైవర్స్ ఉండరు, డ్రైవర్స్ ఉంటారు, మనం చేస్తాం. మనమే చేసుకోవాలి. మనమే. అవునవును. సో ఆమె ఆల్మోస్ట్ ఆల్ వీకెండ్స్ దానికోసం స్పెండ్ చేస్తే 76 hours ఫినిష్ అయింది అనమాట. ఓకే అండ్ దేవాన్స్ 2.5 months పట్టింది. you want to talk about your one world concept? He believes in a concept actually. అలా అందరం ఒక వరల్డ్ ఉంటాం, Ah. ఒక కమ్యూనిటీ, ఒక ఫ్యామిలీ లెక్క ఉండాలి. ఓకే We should stick together and we should be one family. Okay. We should have together. Okay. We should help each other. ఓకే గ్రేట్. అది ఎక్కడ నేర్చుకున్నావు? నా మైండ్ లో వచ్చింది అందరూ మంచిగా ఉండాలని. ఓ తను So, మూవీస్ చూస్తుంటావు నాన్న, తెలుగు మూవీస్ అప్పుడప్పుడు? కొంచెం కొంచెం, తక్కువ, కొంచెం. తెలుగు కొన్నిసార్లు. కొన్ని చూస్తారు, ఓకే కానీ మూవీస్ తను ఏజ్ 6 లో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అనమాట, డాడ్ ఇది 1 world 1 family. ఓకే ఏదో పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఏదో కంట్రీలో ఎవరో హంగర్తో పడుకుంటే వేరే పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో వేరే వాళ్ళు హ్యాపీగా ఎలా పడుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ వేశారు నన్ను. నేను అనుకున్న థాట్ ప్రాసెస్ అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 world 1 family అనే కాన్సెప్టే అమేజింగ్ అనిపించింది. సో వరల్డ్ హంగర్ని ఉంది అనేది ఆయనకి ఎక్కడో తెలిసింది, వీడియోలో తెలిసి ఎవరో హంగరీతో పడుకున్నారంటే ఆ రోజు నుంచి ఆలోచిస్తున్నాడు అనమాట, నేనేం చేయాలి, నేను ఎలా సపోర్ట్ చేయాలని ఆలోచిస్తే అంతే ఎంగేజ్లో వచ్చిన థాట్ ప్రాసెస్ని మనము డిస్టర్బ్ చేయొద్దు అని, యూ లెర్న్ అబౌట్ ఇట్, యూ డూ సంథింగ్ వాట్ ఎవర్ యూ కెన్ అని చెప్పి నేను వదిలేసాను అనమాట. అక్కడికి వదిలేసి ఎవ్రీ వీక్ నేను ప్రోగ్రెస్ అడుగుతూ ఉంటాను, నీ ప్రాజెక్ట్ పైన నువ్వేం వర్క్ చేసావు, నీ ప్రాజెక్ట్ పైన ఏం వర్క్ చేసావని. అరౌండ్ ఏజ్ 8 వచ్చినప్పుడు తనకు అర్థమైంది, ఇప్పటికిప్పుడు నేను ఏం చేయలేను, కాకపోతే ఐ కెన్ పుట్ సమ్ అవర్స్, ఓకే ఐదర్ మనము మనీ అన్ని ఇవ్వాలి, టైం అన్ని ఇవ్వాలి, ఒకరికి ఒక సొసైటీకి Yeah. హెల్ప్ చేయడానికి యా అని చెప్పేసి ఇప్పటికైతే నేను టైం ఇవ్వగలను అని చెప్పేసి తనంతటా సో తను మనీ ఇవ్వడం అంటే తన దగ్గర ఏం మనీ లేదు కాబట్టి నేను టైం స్పెండ్ చేస్తానని, అంటే బట్ డాడీ తనకి- దగ్గర ఉంది కదా మనీ చాలా. సో టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ డాడ్. Never ask dad for money. Ah. Dad stands for don't ask dad. Mom Oh. stands for made out of money. Ask mom for money. కాదు, మీరు చిన్నప్పుడు ఎక్కువ సెంటిమెంట్ సినిమాలు లేకపోతే హెల్పింగ్ చేసే ఇలాంటి సీరియల్స్ ఎక్కువ చూసేవాళ్ళ ఏంటి అసలు? అంటే మీ వాడికి బలంగా పడిపోయింది. ఇంట్లో మేము మాట్లాడతాము, మా పేరెంట్స్, మా మదర్ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ ఫాదర్ కానీ మాట్లాడుతూ ఉంటారు, ఓకే ఏది చేసినా మనము వేరే వాళ్ళకి ఇంపాక్ట్ఫుల్ గా చేయాలి, హెల్ప్ అయ్యేటట్టు చేయాలి అని మాట్లాడడం. మనకి ఉన్న రిసోర్సెస్ కానీ, ఇల్లు కానీ, వెహికల్స్ కానీ ఏదైనా మన ప్రివిలేజ్ కాదు, దాని వెనుక చాలా హార్డ్ వర్క్ అండ్ ప్లానింగ్ అవసరం అనేది మేము చెప్తుంటాం. యాక్చువల్గా దానికోసం పద్మ స్పెషల్లీ కిడ్స్ని ఇండియాకి తీసుకొచ్చి ఒక 1 month ఇక్కడ ఉంచి మేము చదువుకున్న స్కూల్స్, మేమున్న ఇల్లులు, తిరిగిన ప్లేసెస్, రిలేటివ్స్ ఎలాంటి ఇవన్నీ చూపిస్తే సిచ్యువేషన్ లో మేము గ్రో అయ్యాము, ఎలా ఉండింది, ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉంది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంటే ఆ వాల్యూ ఆఫ్ రిసోర్స్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. యాక్చువల్ వాలంటరీ సర్వీస్ చేసిన తర్వాత
వాళ్ళ టేబుల్ పైన ఉన్న ఫుడ్ వాల్యూ వాళ్ళకి ఎక్కువ తెలిసింది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే. సో అప్పటి నుంచి ఫుడ్ వేస్టేజ్ ఉండదు, ఇంట్లో ఏదైనా నీట్గా పెట్టుకోవడం, ఉన్న రిసోర్స్ని ప్రాపర్గా వాడుకోవడం. ఎందుకంటే సంబడీ స్ట్రగులింగ్ ఫర్ ద సేమ్ థింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, వాళ్ళకి అది అర్థమై ఇంకా బెటర్ కిడ్స్ అయ్యారు అనమాట యాక్చువల్లీ. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా థ్యాంక్ యూ అండి. పిల్లల కోసం అంటే మంచి జీతం పక్కన పెడితే లైఫ్, ఇప్పుడు యూఎస్ వెళ్ళింది ఎందుకు మీరు? ఫర్ గుడ్ లైఫ్. ఎస్, అది కాదు నా పిల్లలే నా ప్రపంచం అని చెప్పేసి మీరు మొత్తం వదిలేసుకున్నారు. అక్కడే ఎంఎస్ చేసి అక్కడే జాబ్ చేసుకుంటూ దాదాపు 200K ఇండియన్ రూపీ, అంటే 2 కోట్ల జీతం వదిలేసామా? మనీ ఒకటే కాదు, నాకు కొంచెం వర్క్ అంటే ఇంట్రెస్ట్. ఐఎమ్ వెరీ వర్క్ ఆల్కహాలిక్. ఎక్కడ వర్క్ చేసినా చాలా అవర్స్ డెడికేట్ చేస్తాను అనమాట. సో చాలా ఇష్టంగా చేస్తాను. కానీ టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు కిడ్స్ తోటి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారంటే అమెరికాలో హస్బెండ్ వైఫ్ వర్క్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది, సేవింగ్స్ చేసుకోగలం, ప్రాపర్టీస్ కొనగలం, ఇండియాలో పిల్లలకి అసెట్స్ క్రియేట్ చేసుకోగలం అని చెప్తారు. బట్ మీరు అలా చెప్పట్లేదు. మీరు కూడా కష్టపడే వెళ్ళారు, మీరు కూడా కష్టపడే ఇద్దరు జాబ్ చేసుకుంటూ అసెట్స్ క్రియేట్ చేసుకున్నారు. అంతే కదా? అంతే. వాళ్ళకి ఏంటంటే యంగ్ ఏజ్లో మనము ప్రాపర్ ఫౌండేషన్ టైంలో మనం టైం ఇస్తే తర్వాత మనం టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ బేసిస్ తోటి పద్మ తను షీ హ్యావ్ సో మెనీ సర్టిఫికేషన్స్ ఇన్ టెక్నాలజీ అండ్ షీ వర్క్ ఇన్ టాప్ 100 కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సో అంత పెద్ద పొజిషన్స్ తీసుకొని కూడా మళ్ళీ కిడ్స్ కోసం అసలు నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాను పద్మకి ఆ డిసిషన్ తీసుకున్న రోజు. అండ్ ఎందుకంటే నేను టైం ఇవ్వలేకపోతున్నా కంప్లీట్గా. బట్ ఈవెన్ దో ఐఎమ్ బిజీ విత్ నా బిజినెస్లో నేను బిజీ ఉన్నా, ఎవ్రీడే నైట్ 1 hour కంప్లీట్ డెడికేటెడ్గా కిడ్స్ కోసం నేను స్పెండ్ చేస్తాను. అది మ్యాండేటరీ అవర్ అనమాట మాది. అండ్ వీకెండ్ మా మ్యాండేటరీ అవర్స్ ఉంటాయి, ఫ్యామిలీ అవర్స్ ఉంటాయి అనమాట. సో ఒక పద్ధతిగా ఒక స్కెడ్యూల్డ్ వైజ్ ఉంటారా మన తెలుగు వాళ్ళందరూ? అట్లాంటాలో ఉంటారా మీరు? చిన్న సైజు గుంటూరు, విజయవాడ, ఎరగా ఇట్లా ఉంటుందా లేకపోతే ఫుల్ ఫాస్ట్? రీసెంట్ ఇయర్స్ లో చాలా అండి, మొత్తం ఇంకా మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. ఇండియన్స్ లో మన తెలుగు వాళ్ళు చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్రికెట్ టీమ్స్ ఉన్నాయి. కూకట్పల్లి టీమ్, దిల్షుక్ నగర్ టీమ్, అలా కూడా క్రికెట్ టీమ్స్ మా దగ్గర. చెప్పాలంటే అమెరికాలో మన తెలుగు మిలీనియర్స్ ఎక్కువ అనుకుంటా కదా. చెప్పాలంటే ఇండియన్స్ లో తెలుగు వాళ్ళు ఎక్కువ. అదే అసలు మోస్ట్ అకాంప్లిష్డ్ పీపుల్ లో ఇండియన్ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి డెఫినెట్ గా. అది ఎడ్యుకేషన్ లో అయినా అకాంప్లిష్మెంట్స్ లో అయినా. ఇప్పుడు నేను అమెరికా వచ్చాను అనుకోండి, మీ సపోర్ట్ తో 1 year లో 100 కోట్లు సంపాదించగలనా? మనం పుస్తకం రాయొచ్చు 1 year లో 100 కోట్లు సంపాదించడం ఎలా? నిజంగా ఇవాళ రేపు పిల్లలతో టైం స్పెండ్ చేసే పేరెంట్సే తక్కువైపోయారు. ఇలా స్పెండ్ చేస్తే పిల్లలకి పేరెంట్స్ అనే భయం ఉండదు, షేర్ చేసుకోవడానికి కూడా ప్రతిదీ షేర్ చేసుకుంటారు. దానివల్ల మీ నలుగురు షింక్ అయిపోయారు. ఎక్కడ మీ కొడుకు కూతురులాగా అనిపించట్లే వాళ్ళు కూడా. బట్ డిడ్ యూ వాచ్ ఎనీ తెలుగు మూవీస్? కొంచెం వాచ్ చేస్తాను, నాన్న అమ్మ వాచ్ చేస్తారు కొంచెం సేపు ఫ్రీ టైం అన్ని. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డిడ్ యూ వాచ్? లైక్ మోస్ట్లీ డెడికేటెడ్ టు లైక్ గాడ్, లైక్ హనుమాన్, కృష్ణ అట్లా. ఓ దాంట్లో కూడా డివోషనల్. చూసారు కానీ అన్ని పేర్లు తెలీదు. తనకి ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని వీళ్ళ మూవీస్ ఎక్కువ చూస్తారు. ఫేవరెట్ హీరో నాటు అంటారు. RRR బాయ్స్. మీ ఇద్దరు వేస్తారా అన్నా చెల్లెల్లో ఆ స్టెప్? యా ప్లీజ్ ఒకసారి నాటుకి వేస్తావా దేవాంశ్? భరతనాట్యం అన్ని నేర్చుకుంటుందా పాప? లేదండి, అక్కడ క్లాసికల్ స్టార్ట్ చేయలేదు. కానీ ఇద్దరు డివోషనల్ సాంగ్స్ నేర్చుకున్నారు. మళ్ళీ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కొంచెం టైం దొరక. సో వాళ్ళకి మీరే ప్రపంచం, మీకు వాళ్ళే ప్రపంచం, మొత్తం అమెరికా ప్రపంచం. అమెరికా ప్రపంచం అయినా మేము చూసేవన్నీ మళ్ళీ ఇండియా తెలుగు ఛానల్స్, తెలుగు యూట్యూబ్స్ అన్ని ఇవే చూస్తుంటాం. ఓకే ఓకే. అమెరికాలో సెటిల్ అయినాం కానీ మొత్తం ఇండియా కల్చర్. పప్పు, ఆవకాయ, అమ్మ అన్ని చేస్తారు ఇంట్లో. అమ్మ అన్ని చేస్తారు. కానీ నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నానండి, అంటే ఇక్కడంటే మాకు నార్మల్ ఒక కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కూడా 2-3 పని వాళ్ళు దొరుకుతారు. అమెరికాలో ఆ స్పెషాలిటీ ఉంటుంది, ఉన్నా కానీ కాస్ట్ ఎక్కువ అంటుంటారు.
అంటే ఇప్పుడు డబ్బు అవన్నీ పక్కన పెడితే మీరు కావాలంటే ఇద్దరు ముగ్గురిని కూడా పెట్టుకోవచ్చు, కానీ ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఒక ఉమెన్కి? మొగుని కూడా సతాయిస్తూ ఉంటారా? నువ్వు అది కూడా చేయి, నేను ఇది కడుగుతా, ఎట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ చెప్పండి. అంటే మామూలుగా అబ్బాయిలు కూడా హెల్ప్ చేస్తేనే అక్కడ అవుతుంది. హెల్ప్ చేయకుండా అనేది కుదరదు. ఎందుకంటే మార్నింగ్ లేచాక మళ్ళీ ఇంట్లో థింగ్స్, స్కూల్ థింగ్స్, మీరు అన్నట్టు ఇంకా వేరే హెల్ప్ కూడా ఏమి ఉండదు బయట నుంచి. సో రెగ్యులర్ యాక్టివిటీస్ చూసుకోవాలి, బయటికి వెళ్ళాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళ యాక్టివిటీస్ తిప్పాలి. ఇప్పుడు నేను వాళ్ళ స్కూల్ నుంచి వచ్చారంటే నేను ఫుల్ బిజీ అయిపోతాను. ఎందుకంటే ఏదర్ ఆన్లైన్ క్లాసెస్, బయటికి ట్రావెల్ వాళ్ళని రెడీ చేసి తీసుకెళ్ళి సాకర్ తీసుకెళ్ళడము, యాక్టివిటీస్ తీసుకెళ్ళడము, వచ్చి రావడం మళ్ళీ వాళ్ళ ఫుడ్ టైము, మళ్ళీ వాళ్ళ బెడ్ టైము, మళ్ళీ సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జనరల్గా అయితే అబ్బాయిలు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది సిచ్యువేషన్. కొందరి ఇంట్లో అబ్బాయిలు ఎక్కువ చేస్తుండొచ్చు, తక్కువ చేస్తుండొచ్చు, అంటే అవసరాన్ని బట్టి చేస్తారండి. అవసరమైతే ఏదైనా చేస్తారు, రోజు చేయాలి అని ఏం లేదు, కానీ అవసరమైనప్పుడు చేస్తారు. వంట మా అబ్బాయి నాకు ఒక రోజు పద్మ బిజీ ఉందని ఏదో ఫ్రైడ్ రైస్ చేస్తే బెస్ట్ షెఫ్ ఇన్ ద ప్లానెట్ అని చెప్పి అవార్డు ఇచ్చారు. రోజు చేయరు, అవసరమైనప్పుడు చేస్తారు, బాగా చేస్తారు. అది నువ్వు ఓకే. కొన్నిసార్లు చేస్తారు కానీ చాలా బాగుంటారు. ఎవరు చేస్తే బాగుంటుంది, మమ్మీయా డాడీయా? రెండు బాగుంటారు, కొన్ని నాకు డాడీ నచ్చుతాడు. డాడీ నచ్చుతారు. రెండు బాగుంటారు కానీ కొంచెం హైయర్ డాడీ. బట్ మీరు ఏమన్నా చేస్తారా ఇంట్లో? మమ్మీకి హెల్ప్ చేస్తుంటారా? ఇంట్లో పనులు చేస్తారా? కొంచెం క్లీన్ చేస్తాం. ఏ క్లీన్ చేస్తారు? హాల్వేలా క్లీన్ చేస్తాం, అక్కడ ఇక్కడ ఉంటాయి. ఆర్గనైజింగ్ బేసిక్లీ. ఓకే. డిష్ వాషింగ్ చేస్తారు అప్పుడప్పుడు. ఓ ఫేవరెట్ మనకి డిష్ వాషింగ్ ఇష్టం యాక్చువల్లీ. మనం ఫేవరెట్ యాక్చువల్లీ అంటే కార్ వాష్ చేస్తాం. కొన్నిసార్లు మనం వాటర్ గన్స్ యూజ్ చేస్తున్నాము అంటే వాటర్ పెడతాం, అప్పుడు సోప్ యూజ్ చేస్తాం ఆ వాటర్ గన్స్ లో. ఓకే. కొన్నిసార్లు డాడ్ కార్ డర్టీ ఉన్నారు అంటారు, కానీ ఈ కార్ వాష్ చాలా మనీ ఉంటాయి. అప్పుడు మనీని పిలుస్తారు, హోస్ తోని గన్స్, వాటర్ గన్స్ తోని మొత్తం స్క్వాట్ చేస్తాం, క్లీన్ చేస్తాం, అన్ని చేస్తాం. సో కార్ వాషింగ్ ఎక్కువ మనీ అవుతుంది, మీరే వాష్ చేస్తారు. మనకి 10,000 ఎకరాలు ఉంది. పనికి పని. మా ఇంట్లో ఏది ఫ్రీ పాకెట్ మనీ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎవరైనా వాళ్ళకి ఏం కావాలో అది ఎర్న్ చేసుకోవాలి. ఎనీథింగ్ దే వాంట్. దేవాన్ష్ ఏం చేస్తాడంటే నీడ్స్ అండ్ వాంట్స్ అని సపరేట్ చేస్తాడు ఆయన కావాల్సిన ఐటమ్స్. సో ఏవైతే నీడ్స్ ఉంటాయో అది పేరెంట్స్ మ్యాండేటరీ ఇవ్వాలి. ఏవైతే వాంట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ తనకి 3D ప్రింటర్ కొనాలని ఉంది అనుకోండి, అది వాంట్, ఇట్స్ నాట్ ఏ నీడ్. సో దానికి అతను ఎర్న్ చేసుకోవాలన్నమాట. సో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పాయింట్స్ సిస్టమ్ ఉంటుంది. అన్ని పాయింట్స్ మీట్ అయినప్పుడు ఆ 3D ప్రింటర్ ఆర్డర్ చేస్తాం. సూపర్. బట్ ఈ కిడ్స్ చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారండి మన తెలుగు వాళ్ళు, మీకు నైబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్? అంటే మాకు డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు లేరు, కానీ అవుతారు. తిన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు తను స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, టైక్వాండో చేశాడు. చాలా మంది పిల్లల్ని టైక్వాండోలో జాయిన్ చేశారు. వరల్డ్ రికార్డ్ వస్తుందా త్వరలో? టైక్వాండో బ్లాక్ బెల్ట్స్ వచ్చాయి ఇద్దరికి. దేవాన్ష్ అండ్ అక్షర. చిన్న ఏజ్ లోనే. ఓ సూపర్. 3 years ప్లస్ స్పెండ్ చేశారు దీనికి. నేను 9 years అప్పుడు కంప్లీట్ చేసిన. అక్షర 7. సూపర్. ఇద్దరికి అయిపోయింది. 3 years కంటిన్యూస్. 3 years కంటిన్యూస్ ట్రైనింగ్. సో ఇద్దరు కిడ్స్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఉండాలి అని పెట్టుకున్నారు. ఏదో ఒక కొత్త యాక్టివిటీ, సంథింగ్ రికగ్నైజబుల్, ఇంపాక్ట్ఫుల్ ఉండాలి అని పెట్టుకున్నారు. అది కూడా వాళ్ళలో రికార్డ్, అంతే కదా? దేవాన్ష్కి రికార్డ్స్ ఐడియా ఎందుకు వచ్చిందంటే, దేవాన్ష్ 6 months ఉన్నప్పుడు జనరల్గా ఫస్ట్ బర్త్డేకి యూఎస్లో ఉన్న ఫ్యామిలీస్ ఇండియాకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ బర్త్డే ఆఫ్ ద కిడ్ ఇక్కడ చేసుకొని వెళ్తారు. అయితే అక్కడ ఫ్రెండ్స్ కూడా పార్టీ అడుగుతారు. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేయాలంటారు. అలా అని చెప్పి మేము ఏం చేసామంటే 6 months బర్త్డే యూఎస్లో చేసాము. ఫస్ట్ ఇయర్ 12 months కి ఇండియాలో చేసాం అనమాట. సో 6 months బర్త్డే చేసినప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ లైక్ మల్టిపుల్ డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్. లైక్ ఒక హెలికాప్టర్ ఫ్లవర్ షవర్ చేసాము, ఒక 1800 బెలూన్ డ్రాప్ చేసాము, మంచి అమెరికన్ డాన్సర్స్ని పెట్టి అదంతా చేసాం. సో పద్మ అంటుండే ఇవన్నీ గ్రాండ్ ఈవెంట్స్, బట్ ఐ వాంట్ టు సీ సంథింగ్ దట్ వీ కెన్ రిమెంబర్ ఫర్ ఎవర్ అని. అప్పుడు ఒక ఆలోచనతోటి కిడ్స్ శానిటైజేషన్ పైన హెల్త్ క్యాంపెయినింగ్ చేసి
అది చేయడానికి లైక్ క్రౌడ్ పుల్ చేయాలంటే దెర్ షుడ్ బి సంథింగ్, ఒక స్పెక్టాకిల్ కనబడాలి అక్కడ అని చెప్పి లార్జెస్ట్ నాపీ కేక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి డిఫరెంట్ కిడ్స్ డైపర్స్ని ఒక పద్ధతిగా పేర్చి దానికి గిన్నిస్ బుక్ అటెంప్ట్ చేసామన్నమాట. సో ఇట్ గాట్ సెలెక్టెడ్ అండ్ వీ గాట్ అవార్డెడ్ ఫర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ దట్ టైం. 5296 డైపర్స్ తో డైపర్ కేక్ చేశాము. ఓకే. సో ఇది మా ఇంట్లో ఎప్పుడు ఉంటది, అది కూడా ఒక ఇన్స్పిరేషన్ వీళ్ళకి, అంటే వరల్డ్ రికార్డ్ అనేది ఉండాలి అనేది. తర్వాత డైపర్స్ని లైక్ అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి డొనేట్ చేసి అదంతా లైక్ పబ్లిక్ క్యాంపెయిన్ అనమాట బేసికల్లీ. సో దేవాన్ష్ ఏమన్నారంటే, డాడ్ అది మీరు ఎప్పుడో చేసిన రికార్డ్ కదా, ఈ ఏజ్లో నేనేం చేయాలి అనేది నాకు 1.5 year నుంచి థాట్ ప్రాసెస్ పడింది మైండ్లో. సో నా పేరు పైన ఒకటి ఉండాలి అని అలా తీసుకొచ్చు. వాలంటీరింగ్ సర్వీస్ అవార్డు ఉన్నా మమ్మీ దానికి నువ్వు హెల్ప్ చేసావు, మమ్మల్ని తీసుకెళ్ళావు, తీసుకొచ్చావు, యూ వర్క్ డే లాట్ ఆల్సో. నాకంటూ ఒకటి ఉండాలి, సంథింగ్ రికగ్నైజింగ్ వరల్డ్ రికార్డ్ ఉండాలి అని తనకు ఉండింది అనమాట. సో నేను ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి. నువ్వు కనుక నిజంగా 100 books చదివితే ఇది ఒక రికార్డ్ అప్లై చేయొచ్చు అంటే ఐ థింక్ హీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండి. ఏంటి దేవాన్ష్ నీ ఫ్యూచర్ అంబిషన్ గోల్స్ ఏంటి నాన్న అసలుకి? How to use technology to bring our earth together into a community. Oh, super. But finally, what do you want to say to all the kids like your age group kids? Can you say something? I want everyone to get off their screens, get some exercise outside, spend time with their family, and learn outside. Like they need to learn like things to succeed in the future. Okay. Screens is not everything these days. Okay. Antena inka? Yeah. So my future goal is to make everyone like help each other and to solve world hunger. Super great అసలు నాన్న, నిజంగా గ్రేట్. ఈ ఏజ్లో వరల్డ్ రికార్డ్ పక్కన పెడితే మంచి మంచి ఆలోచనలు, గుడ్ థాట్స్ అసలుకి. అంటే సొసైటీకి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ అనేది ఈ ఏజ్లో రావటం చాలా కష్టం అది. బట్ మీ మదర్ ఫాదర్ పెంచిన విధానం గ్రేట్. పద్మ గారు అండ్ శ్రీను గారు అండ్ చిన్నపిల్లలప్పటి నుంచే సొసైటీకి ఏం చేయాలో, వాళ్ళని సొసైటీలో ఎలా ఉండాలో పెంచారు. అందుకనే వాళ్ళకి ఇంకా పోదాం కదా, మైండ్లో అలానే ఉంటుంది. మీరు అన్నారు కదా 10,000 ఎకరాలు 200 ఎకరాలు ఫామ్ హౌస్, వాళ్ళు దాన్ని కూడా ఎంజాయ్ చేయదు. రేపు దీన్ని తీసి సొసైటీకి ఏం చేయొచ్చు అని ఉంటుంది వాళ్ళకి ఆలోచన. సో అదే కదండి కావాల్సింది. మేము ఎప్పుడు వాళ్ళు ఒక వరల్డ్ లీడర్స్ లాగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. సో వరల్డ్ లీడర్స్ లాగా కావాలి అంటే అది మనీతోనో స్ట్రెంగ్త్ ద్వారా కాదు, వాళ్ళ మనసులో ఆలోచన రావాలి, వాళ్ళ మనసులో దానికి ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్ కానీ ఇన్స్పిరేషన్ ఉండాలి అనుకున్నాము. బై గాడ్స్ గ్రేస్ వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పటి నుంచి. తప్పు పట్టను. కొంత హై సొసైటీలో ఏం చెప్తారంటే, నేను 200 ఎకరాలు సంపాదించాను, దీన్ని నువ్వు 400 చేసి చూపించు అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఇప్పుడు. కరెక్ట్. నేను ఒక పెద్ద స్టార్ అయ్యాను, నువ్వు ఇంతకన్నా పెద్ద స్టార్ అయ్యి చూపించు. నేను ఇన్ని కార్లు కొన్నాను, నువ్వు దీనికి డబుల్ కార్లు కొను. నేను ఇంత ఇల్లు కట్టాను, నువ్వు ఇంతకన్నా పెద్ద ఇల్లు కట్టు. మేమేం చెప్తామంటే, మీరు లైఫ్లో ఎంతమందికి ఇంపాక్ట్ చేస్తారు, ఎంతమంది లైఫ్ని మీరు ఇంపాక్ట్ చేస్తారు అనేది మీ సక్సెస్కి స్కేల్ అని మేము చెప్తామన్నమాట వాళ్ళ కిడ్స్కి. సో లైక్ ఐదర్ బై ప్రొవైడింగ్ సర్వీస్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ద మీన్స్ ఇట్ ఈస్, మీరు చేసేదానికి అంత పాజిటివ్ ఇంపాక్ట్ కలగాలి లైక్ ఎంతోమంది లైఫ్లో అనేది మా గోల్. సూపర్ అండి. మీ పిల్లల్ని చూసి మీరు చాలా మారాలని, మీరు సంపాదించిన దాంట్లో చాలా సర్వీస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవాన్ష్ అయితే అదే చేస్తారు డెఫినెట్గా. సో దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ లోగో. ఓ సూపర్. ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఈగల్. ఇందులో లైక్ మనము అష్టైశ్వర్యాలు అంటాం కదా జనరల్గా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, అవన్నీ రకరకాల ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేసి ఈగల్ మనకి ఒక విజన్ కి, ఒక మిషన్ కి, ఒక డిటర్మినేషన్ కి సింబాలిక్ గా అది ప్రైమరీ ఎలిమెంట్ తీసుకొని ఫ్యామిలీ సింబల్ చేసాము. ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ టు యుఎస్ మేము ఫ్యామిలీ టైమ్ క్యాప్సూల్స్ తయారు చేస్తాం. Who designed this one? Devansha? I did it. Oh, you did it. Oh. So that credit goes to your appa. He will not give. So world peace undali, like many elements involved in this logo. Okay. So this symbol will go on the టాప్ ఆఫ్ ద టైమ్ క్యాప్సూల్ బేసికల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఫ్యామిలీని అయితే కలిసానండి. అండ్ దేవాన్ష్, కంగ్రాచులేషన్స్. చిన్న ఏజ్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ని సాధించేసావు. ఇంకా నువ్వు అనుకున్నట్లుగా ఫ్యూచర్ అంబిషన్స్, గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని, అందరికి ఇన్స్పిరేషన్గా నువ్వు ఉండాలని
నెక్స్ట్ నేను ఇంటర్వ్యూ చేసే టైంకి నీ చేతిలో ఇంకొక 10 వరల్డ్ రికార్డ్స్ ఉండాలని సో కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ ఆనర్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఎప్పుడు ఇంకా పార్ట్నర్నే. 200లో మమ్మీ ఆల్రెడీ 100. Thank you for having us here today. ఓ థ్యాంక్ యూ. హాయ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవాంశ్. థ్యాంక్ యూ నాన్న.